సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా డియర్ కామ్రేడ్ ఈస్ మోర్ దెన్ జస్ట్ ఎ మూవీ ఫర్ మీ. 3 things I have learned from డియర్ కామ్రేడ్. ఫస్ట్ థింగ్, బాబీ లిల్లీని అందంగా ఉందని ప్రేమించాడు. హీ ఫాల్స్ ఇన్ లవ్ ఫర్ హర్ స్కిల్. 6 కొట్టిన తర్వాత హీ ఫాల్ ఇన్ లవ్ విత్ లిల్లీ. సంబడి ఫాలోయింగ్ ఇన్ లవ్ for your skill rather than your beauty. Point number 2, nature is your best therapy. బాబీకి యాంగర్ మేనేజ్మెంట్ ప్రాబ్లం ఉంటుంది. తను ట్రావెల్ చేసి కంట్రోల్లోకి తెచ్చుకుంటాడు. సేమ్ అదే థెరపీని లిల్లీకి కూడా పరిచయం చేస్తాడు when she is in depression. It helps it too. So nature and its sounds are the best therapy for anyone. Third point, standing up for what is right. లిల్లీ ఎవరినో చూసి తన ప్యాషన్ని, తన డ్రీమ్ని గివ్ అప్ చేస్తుంది. సొసైటీ ఏమంటది, పేరెంట్స్ ఏమంటారు అని చెప్పి సైలెంట్ గా ఉండిపోతుంది. మూమెంట్ బాబీ కమ్స్ టు నో దట్ ఇది రీజన్ దట్ షీ గేవ్ అప్ ఆన్ ఎవ్రీథింగ్ అని, ఇమ్మీడియట్ గా తనకి రాంగ్ అని తెలిసి వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇచ్చి రచ్చ చేస్తాడు. తన కోసం నిలబడమే కాదు, తనకి ఆ కాన్ఫిడెన్స్ ని కూడా ఇస్తాడు. ఇది రాంగ్ అండ్ యూ హ్యావ్ టు టాక్ అబౌట్ ఇట్. నీ కోసం నేనే నిలబడ్డాం కాదు, నీ కోసం నువ్వే నిలబడాలి అని తనకి నేర్పిస్తాడు. దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ ద మూవీ.